తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వినాయక ప్రతిమల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అనంతరం పోలీస్ శాఖ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. అలాగే వినాయక మండపాల వద్ద డీజే మ్యూజిక్పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందని, ఎవరూ డీజే ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినాయక మండప నిర్వాహకులు అనుమతులు పొందిన తర్వాతే ప్రతిమలు ప్రతిష్ఠించి డీజే మ్యూజిక్ లేకుండా శాంతియుతంగా పండుగ జరపాలని ఎస్ఐ సునీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి సందర్భంగా పోలీసు వారి నుంచి కొన్ని సూచనలు, నియమ నిబంధనలు మండల ప్రజలకు తెలియజేయబడినది. అందులో భాగంగా వినాయక చవితి పండుగ నిర్వహించడానికి వినాయక విగ్రహాన్ని ఎవరైనా గ్రామంలో పెట్టాలి అనుకుంటే వారు ముందుగా పోలీసు వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వారు విగ్రహాన్ని ఇన్స్టలేషన్ చేసే ప్లేస్ సంబంధించి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు అక్కడ విగ్రహాన్ని పెట్టుకోవాలి. వాళ్ళు విగ్రహం పెట్టిన ప్లేసు పాఠశాలకి, మసీదులకి, చర్చిలకి, తర్వాత పేషెంట్స్ ఉన్న ఇళ్ళకి దూరంగా కొంచెం ప్రజలకి ట్రాఫిక్కి అంతరాయం లేని స్థలాల్లో పెట్టుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పర్మిషన్ లేనిది ఎవరు కూడా విగ్రహాలు అనేది పెట్టకూడదు. అక్కడ మనం పెట్టబోయే కార్యక్రమం సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ, పాటలు కానీ, మైక్స్ సంబంధించిన మైక్లు సాయంత్రం 6 వరకు మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత వాటిని పెట్టకూడదు. తర్వాత ఎన్ని రోజులు విగ్రహాన్ని అక్కడ పెడతారు, ఎన్ని రోజుల తర్వాత దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు అనే విషయాలు కూడా పోలీసు వారు తెలియజేయాలి. విగ్రహాల దగ్గర ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. ఆడవారిని కించపరిచే విధంగా బిహేవ్ చేయకూడదు. వారి మర్యాద భంగం కలిగేలా కూడా ప్రవర్తించకూడదు. ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ప్రవర్తించకూడదు. ఇలా ఏం జరిగి చిన్న డిస్టర్బెన్స్ జరిగి కొట్లాట్లు గొడవలు జరిగినట్లయితే చట్టరీత్యా తీవ్రమైన చర్యలు వారిపై తీసుకోవడం జరుగుతుంది. నిమజ్జన సమయంలో అందరూ కూడా సమయం పాటించి ఎక్కువ లోతు లేని నీటిలోనికి వెళ్లకుండా నిమజ్జనం చేసి అందరూ సుఖంగా, సంతోషంగా, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరడం జరిగింది.